చాట్‌జీపీటీ కన్నా మోస్ట్ పవర్ఫుల్ ఏ మోడల్ని డెవలప్ చేసామని చెప్తున్నారు టెన్సెంట్ గేమ్స్ వాళ్ళు. మీలో చాలామంది బీజీఎంఐ గేమ్ని ఆడే ఉంటారు. ఈ బీజీఎంఐ గేమ్ని డెవలప్ చేసిందే టెన్సెంట్ కంపెనీ వాళ్ళు. మరి టెన్సెంట్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఆ ఏ మోడల్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. టెన్సెంట్ వాళ్ళు తాజాగా హ్యూయానో టర్బో ఎస్ అనే ఒక ఏ మోడల్ అయితే డెవలప్ చేశారనమాట. ఇది ఒక ఓపెన్ సోర్స్ ఏ మోడల్ అనేది చెప్తున్నారు. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది సూపర్ పవర్ ఏ మోడల్ అని దీన్ని క్లెయిమ్ చేస్తున్నారు. యాక్చువల్గా దీన్ని నేను టెస్ట్ చేయడం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళానండి, బట్ ఇదంతా కూడా చైనీస్ భాషలో వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా టర్బో ఎస్ మోడల్ అని కూడా అర్థం కావట్లేదు నాకు. సో నేను అందుకనే మనకి హగ్గింగ్ ఫేస్లో వీళ్ళ ఏ మోడల్ అనేది అవైలబుల్గా వచ్చారు, అదైతే మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. ఇది టర్బో ఎస్ మోడల్ లేదని కొంచెం డౌట్ అయితే ఉందండి, ఎందుకంటే వీళ్ళు ప్రీవియస్గా ఈ హ్యూయానో నుంచే బేస్ మోడల్ కూడా తీసుకొచ్చారు. టర్బో ఎస్ అని ఎక్కడ కూడా వీళ్ళు పదాన్ని అయితే వాడలేదు. బట్ నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే నాకు ఈ రిజల్టే కనిపించింది, కాబట్టి మీకు దీని వరకు అయితే ఈ మోడల్ వరకు టెస్ట్ చేసి అయితే చూపిస్తాను. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎగ్జాంపుల్స్ తో చెప్తాను. ఫస్ట్ ఈ హ్యూయానో టర్బో ఎస్ మోడల్ ఎలా పనిచేస్తుందంటే ఇంచుమించుగా మనిషిలాగా ఆలోచిస్తుందని చెప్తున్నారు. ఇది ఒక మాంబా ట్రాన్స్ఫార్మర్స్ తో పనిచేస్తుందని చెప్తారు. మాంబా అంటే ఏదో మనకి స్నేక్ అని అనుకోకండి, ఇది రకమైన ట్రాన్స్ఫార్మర్ అనమాట. పవర్ఫుల్ గా వర్క్ చేయడం కోసం ఇటువంటి ఏ మోడల్ అయితే వాడతామని చెప్తున్నారు. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు చాట్‌జీపీటీ ఉంది, లేకపోతే మన డీప్సీక్ ఏ మోడల్ ఉంది. అన్ని మోడల్స్ లో కూడా కొన్ని సెక్టార్స్ లో ఇది బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా హ్యూయానో టర్బో ఎస్ మోడల్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇతర ఏ మోడల్స్ లో ఏది బాగా బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తుందో దాన్ని వీళ్ళు తీసుకుని ప్రతి దాంట్లో బెస్ట్ తీసుకుని ఇది ఓవరాల్ గా సూపర్ పవర్ ఏ మోడల్ కింద డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఇందులో మనకి ఫాస్ట్ థింకింగ్ మరియు స్లో థింకింగ్ దీని ద్వారా ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు మనిషిలో ఉన్నారు, మనుషులు కొన్ని ప్రశ్నలకి ఫాస్ట్గా ఆలోచించి చెప్పేస్తారు. కొన్ని కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఏమైనా అడిగాం అనుకోండి, కొంచెం ఆలోచించి టైం తీసుకుని సమాధానం చెప్తారు. ఎగ్జాక్ట్గా ఆ పర్టికులర్ ఆలోచనని వీళ్ళు ఈ ఏ మోడల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఫాస్ట్ థింకింగ్, స్లో థింకింగ్. ఫాస్ట్గా ఏంటంటే సింపుల్ క్వశ్చన్స్కి ఫాస్ట్గా ఆన్సర్ ఇచ్చేలాగా ఏ మోడల్ ఎఫిషియన్సీని పెంచుకోవడానికి హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. రెండోది స్లో థింకింగ్ అనేది కొంచెం కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం స్లోగా ఆలోచించి రీసోర్సెస్ని ఎక్కువ కన్స్యూమ్ చేసుకుని అయితే ఆన్సర్ అయితే చెప్తుంది. దీని ద్వారా దీని ఎఫిషియన్సీ పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. ఇతర ఏ మోడల్స్ పోల్చుకున్నట్లయితే చాట్‌జీపీటీ కానీ లేకపోతే డీప్ సీక్ కానీ లేకపోతే జెమినీ ఏ మోడల్స్ పోల్చుకున్నట్లయితే మీకు బెటర్ ఫాస్ట్ గా రెస్పాన్స్ వస్తుందని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారుగా టెన్సెంట్ హ్యూయానో లార్జ్ ఓపెన్ సోర్స్ లార్జ్ మోడల్ అని చెప్తున్నారండి ఇక్కడ. అలానే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది మల్టీ రౌండ్ డైలాగ్, కంటెంట్ క్రియేషన్, లాజికల్ రీజనింగ్, నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్, మల్టీ మోడాలిటీ, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. ఇంకా యాప్ కూడా డెవలప్ చేసామని చెప్తున్నారు. బట్ దీన్ని క్లిక్ చేస్తేనే మీకు చెప్పాను కదా మొత్తం చైనీస్ భాషలో. ఈవెన్ నేను దీన్ని ట్రాన్స్లేట్ క్లిక్ చేసినా కూడా ట్రాన్స్లేట్ అయితే అవ్వట్లేదు. ఇది దీన్ని టెస్ట్ చేయడానికి అయితే హగ్గింగ్ ఫేస్ లింక్ అయితే ఒకటి వచ్చింది అనమాట. దాన్ని నేను క్లిక్ చేస్తే నాకు హగ్గింగ్ ఫేస్ లింక్ అయితే ఓపెన్ అయింది. దాని మీద కింద డెమో అని ఒక ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి క్వశ్చన్స్ ప్రాంప్ట్ ఇవ్వడానికి అయితే మనకి ప్రాంప్ట్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కుంగ్ పావ్ చికెన్ ద టేస్టీ అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఉంది. ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను. సో కుంగ్ పావ్ చికెన్ అంటే ఏంటని చెప్పి దాని సింపుల్ డిస్క్రిప్షన్ ఇచ్చి దానికి సంబంధించిన కంటెంట్ ఇస్తుంది. సో ఇలాగ మన కంటెంట్ మనకి ఇచ్చిన జనరేట్ కంటెంట్ అనమాట. క్లియర్ గానే మనకి కంటెంట్ అవుట్పుట్ ఇచ్చింది. ఇప్పుడు నేను ఇంకొక ప్రాంప్ట్ అయితే అడుగుతాను. ఓపెన్ ఏఐ గురించి ఒక కంటెంట్ 500 వర్డ్ ఆర్టికల్ రాయమంటే మనకి ఆర్టికల్ అయితే కంటెంట్ జనరేట్ చేసి ఇచ్చిందండి. ఇది 500 వర్డ్ అంటే మనకి 581 వర్డ్స్ తో కంటెంట్ అయితే జనరేట్ చేసి ఇచ్చిందండి. సో మన అడిగినట్టుగానే యాక్యురేట్ గా రెస్పాన్స్ అయితే ఇచ్చింది. అలానే కోడింగ్ సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. పైథాన్ కోడ్ ఫర్ ఆడ్ నెంబర్స్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఒక అరౌండ్ 2 సెకండ్స్ అయితే మనకి రెస్పాన్స్ అయితే జనరేట్ అయిపోయింది. ఇది కరెక్ట్ గా ఇచ్చిందో లేదో కోడ్ అనేది మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే దేశాల పేర్లు కావాలి. ఆ దేశాల పేర్లు చివరి 2 వర్డ్స్ ఐఏతో ఎండ్ అయ్యి ఉండాలి. ఆ దేశాలు ఏంటి అని చెప్పి నేను ప్రాంప్ట్ ఇచ్చాను. సో 13 వరకు కరెక్ట్. మరి ఇందులో ఎందుకు రాంగ్ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సో ఇండియా, ఆస్ట్రేలియా, బల్గేరియా, క్రోటియా, డొమినికా, జార్జియా ఇటువంటి పదాలు అయితే కరెక్ట్ గానే ఇచ్చింది. బట్ ఇక్కడ నుంచి ఎందుకు మరి ఆ మోడల్ సరిగ్గా ఆన్సర్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ ఒక మల్టిప్లికేషన్ అయితే నేను ఒక క్వశ్చన్ అయితే అడిగాను. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఇదని చెప్తుందో ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఇది ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్టో కాదని చెప్పి. నెక్స్ట్ ఒక 200 పదాలతో ఒక ఆర్టికల్ రాయమని అయితే అడిగాను. భారతదేశం గురించి టూరిజం మీద తెలుగులో ఉండాలని చెప్పి ఏమి ఇస్తుందో చూద్దాం. ఒకసారి నేను మీకు ఏ మోడల్ జనరేట్ చేసిన టెక్స్ట్ ని చదివి వినిపిస్తాను. భారత్ లో పర్యటన చేయడం అంటే సాంస్కృతిక, చారిత్రక ప్రాంతాలు, అద్భుతమైన ప్రకృతి, సహజ సంపదలు మధ్య ఒక అద్భుతమైన అనుభవం అని అర్థం. దేశంలోని వివిధ ప్రాంతాలు ప్రత్యేకమైన ఆకర్షణలు అందిస్తాయి. వీటిలో తీరాలు, పర్వతాలు, నగరాలు, ఆలయాలు, మతపరమైన స్థలాలు ఉన్నాయి. తీర ప్రాంతాలు మరియు పర్యటన కేంద్రాలు మాత్రమే కాదు, భారత్ లోని చారిత్రక నగరాలు కూడా పర్యాటకులకు ఆకర్షణలు అందిస్తాయి. అయోధ్య, ఢిల్లీ,
ఆగ్రా, జైపూర్, ఉజ్జయిని వంటి ప్రాంతాలు భారత చరిత్ర, సంస్కృతి మరియు వాస్తు శిల్పం యొక్క అద్భుతమైన నమూనాలను కలిగి ఉన్నాయి. చాలా క్లియర్ గా అయితే మనకి టెక్స్ట్ అయితే అందించిందండి. రీడబిలిటీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. తెలుగు మన చూసి చదివేయడానికి కూడా సింపుల్ గానే ఉంది. సో తెలుగు వరకు అయితే మనకు బాగానే అవుట్పుట్ ఇస్తుంది. నెక్స్ట్ దీని ఇంటర్నెట్ కనెక్టివిటీ చెక్ కోసం నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. లాస్ట్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో ఎవరు గెలిచారని చెప్పి. లాస్ట్ గా జరిగిన మన మ్యాచ్ వచ్చి ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా అనమాట. మరి ఆన్సర్ ఏమిస్తుందో చూద్దాం. ఇదైతే మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అయినట్టుగా తెలియట్లేదండి. ఎందుకంటే ఈ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి మీరు సమాచారం చూసుకోండి అని మాత్రమే చెప్తుంది. కానీ ఏ మోడల్ నుంచి మన ఇమేజెస్ ఏమైనా జనరేట్ చేస్తున్నామని చెప్పి నేను ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ అయితే అడిగాను. హగ్గింగ్ ఫేస్ లో పెట్టిన శాంపుల్ డెమో ఏ మోడల్ అయితే ఇమేజ్ అయితే జనరేట్ చేయట్లేదు. నేను జస్ట్ ఒక టెక్స్ట్ మోడలే ఇమేజెస్ ని జనరేట్ చేయలేమని చెప్పింది. బట్ నేను కొన్ని రెఫరెన్సెస్ మీరు ఇలా వాడచ్చు, ఈ పర్టికులర్ వెబ్సైట్స్ లో మీకు ఇమేజెస్ దొరుకుతాయని చెప్పి మాత్రం సమాచారం అయితే చెప్పింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ టర్బో ఎస్ మోడల్ అయితే ఫాస్ట్ గానే అవుట్పుట్ వస్తుంది. బట్ మరీ చాట్‌జీపీటీ ఓ వర్షన్ కానీ డీప్ సీక్ ఏ మోడల్స్ ఏదైతే చూసామో మరీ టూ మచ్ డిఫరెన్స్ అయితే కనిపించట్లా. మన ఏమైనా అడిగిన రెస్పాన్స్ కి దానికి రిలేటెడ్ అవుట్పుట్ వస్తుంది. మరొకసారి నేను క్లారిఫికేషన్ అండి, 100% టర్బో ఎస్ మోడల్ కాదు అని నాకు కూడా తెలియదు. బట్ వీళ్ళు హగ్గింగ్ ఫేస్ లో ఈ మోడల్ పెట్టారు కాబట్టి మనకు అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని అయితే మీకు టెస్ట్ చేసి చెప్తాను. ఇన్ కేస్ అది టర్బో ఎస్ మోడల్ కాకపోతే కనుక రాబోయే రోజుల్లో అది యాక్సెస్ వస్తే దాన్ని మనం టెస్ట్ చేసి ఇతర ఏ మోడల్స్ ని కంపేర్ చేసి కూడా ఒక వీడియో అయితే చేస్తాం. బట్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ వరకు అయితే మన రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. వీళ్ళు టెన్సెంట్ గేమ్ డెవలప్ చేసిన ఏ మోడల్ లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.